మనం తరచుగా వింటాం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. అంటే ఏంటి? మైండ్ ఇలా ఉంటుందా రకరకాలుగా? అవును, కాన్షియస్ అంటే మనం దారిలో వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆనందం ఉంటుంది, ఒక బిచ్చగాడు కనిపిస్తే జాలి కలుగుతుంది, ఎవరైనా మన ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే ఒక రకంగా ఉంటుంది, అయిష్టమైన వాళ్ళు కనిపిస్తే, నచ్చని వాళ్ళు శత్రువులు కనిపిస్తే ఒక రకంగా ఉంటుంది, మనకి ఇష్టమైన పదార్థాలు కనిపిస్తే ఒక రకంగా ఉంటుంది. ఇలా ఆ మనసు స్పందిస్తూ ఉంటుంది స్పాట్గా, ఆ క్షణంలో. దీనికి ఆధారం ఏంటంటే ఈ స్పందనలకు సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్లో మన జన్మల సంస్కారాలు, మన ఇష్టాలు, మన కోరికలు అంతా డాటా ఉంటుంది అందులో. అదొక అంత శక్తి. మనం ఎంత డాటా పెట్టగలితే అంత డాటా పెట్టవచ్చు అందులో, సబ్ కాన్షియస్ మైండ్లో. అది మనలోనే ఉంటుంది. మనం సబ్ కాన్షియస్ మైండ్ మనదే అని అనుకోకుండా అది అనంతానికి సంబంధించినది అనే జ్ఞానంతో మనం అందులో ఒక యోగిలాగా తపస్సు చేసి మన యొక్క కోరికను పెట్టినప్పుడు అది వింటుంది. మనము మన యొక్క పాప పుణ్యాలతో ఆ కోరిక తీరుతుంది అని తెలుసు, అయినా కానీ అక్కడ మనము సబ్ కాన్షియస్ మైండ్లో తపస్సులాగా మన సంకల్పాన్ని ప్రార్థనలతో, ప్రేమతో, ఆర్తనతో, ఇంకా ఎంత తపన ఉంటే అంత తపన పెట్టి మనం వేడుకోవాలి. అక్కడ మన అంతర్గతమైన హృదయంతో మనం ప్రార్థన చేసుకోవాలి. అక్కడ ఎన్నో శక్తులు ఉన్నాయి, అనంత చైతన్యం ఉంది, అవి వింటాయి, మనకు దారి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. మన కాన్షియస్ ఇంద్రియాలకు సంబంధించిన మైండ్ అల్పం, చాలా అల్పం. అది దానికి ఇవ్వాల్సింది ఇచ్చి దాన్ని మన కంట్రోల్లో పెట్టుకొని సబ్ కాన్షియస్ మైండ్తో నడిచినప్పుడు మాత్రమే ఆ అనంత శక్తి మనకు సహకారం పొందుతూ నడుస్తూ ఉన్నంత వరకు మాత్రమే మనము జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం. సబ్ కాన్షియస్ వాతావరణంలో అంటే నిసుప్త చేతనలో నీ యొక్క ఆలోచనలు స్తబ్దమైన చోట, ధ్యానము ఉన్నత స్థితిలో నువ్వు ఏమనుకుంటున్నావో దానిని ఆలోచించు. అది నీవు సాధించినట్టుగా, దానిని కోరుకుంటున్నట్టుగా ఆ పరమాత్మ ప్రేరణ చేయు. ఇలా చాలాసేపు చేస్తూ ఉండు. ఆ అనంత శక్తి నీకు ఆ విజువలేషన్ను, ఆ యొక్క కోరికలను ఇవ్వడం దానికి చాలా చిన్న విషయం. అనంత శక్తికి నీవు సమర్పణ భావంతో అక్కడ నిలబడు, అక్కడ చూడు, అక్కడ అనుభవించు, అక్కడ వేడుకో. అక్కడ నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. నీవు నీ తెలివితో, కాన్షియస్ మైండ్తో చేసేది, సాధించేది ఇంద్రియాలతోటి చాలా అల్పం. సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు సమర్పించుకోబడు. ఏదైతే కావాలో, డాక్టర్ నెస్, నీవు ప్రాణం పెట్టి అక్కడ నీ ప్రాణం అందులో కలిసిపోవాలి. ఆ యొక్క ఉన్నతమైన పరమాత్మ అక్కడ, దాన్ని దర్శించి నీ ప్రాణాన్ని చూసి, నీ స్థితిని, అలా డాక్టర్ కావాలన్న స్థితిని చూసి అతను కరుణిస్తాడు. అనంత శక్తి అక్కడ ఉంది. సబ్ కాన్షియస్ మైండ్లో మన జన్మల సంస్కారాలు, మన ఇష్టాలు, మన కోరికలు అంతా డాటా ఉంటుంది అందులో. అదొక అంత శక్తి. మనం ఎంత డాటా పెట్టగలితే అంత డాటా పెట్టవచ్చు అందులో, సబ్ కాన్షియస్ మైండ్లో. అది మనలోనే ఉంటుంది. మనం మనస్సు అంటాం కదా, దాన్ని మనం కాన్షియస్ మైండ్ అనుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ అంటే శుద్ధము లేనటువంటి ఆత్మ అనుకోవచ్చు, పరిపూర్ణం కాని ఆత్మ అనుకోవచ్చు. ఆత్మ అనంతము, మనస్సు అల్పం కదా.
ప్రతి జీవిలో మనస్సు ఉంటుంది, ఆత్మ అంతటా ఒకటేగా. ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్ తరంగాలు మనకు చేరుతాయి. అవి ఎక్కడి నుంచి చేరుతాయి? ఆకాశంలో అన్ని కర్మలు, మనం చేసే గుణాలు కానీ మనసుకు సంబంధించిన ప్రతిదీ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. మన గుణాలు ఇవే కాదు, ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ ఈ ఆకాశంలో శూన్యంలో ఉంది. అది ఎవరూ గమనించలేరు, కాలద్రష్టలు తప్ప. కొంతమంది ఋషులు ఆకాశంను చూసి కావలసినప్పుడు అందులోని జ్ఞానాన్ని తీసుకొని శిష్యులకు చెప్తారు. అటువంటి గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, కాలంను గ్రహించగలిగే గొప్పవాళ్ళు. ఒక ఋషి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చేసి మహాభారతంలో మనకెవరికి తెలియని సందేహాలను అడిగాడు. అతను ఆకాశంలో చూసి తెలిసిని చెప్పాడు, తెలియని అక్కడ అడిగాడు. ఆ చరిత్ర అక్కడ జరిగిన ఆ కాలాన్ని చూసి అందులోని పాత్రలకు అడిగాడు. ఈ సందేహం నివృత్తి చేయమని వాళ్ళు చేశారు. అంటే జరిగిపోయిన యుగాలన్నీ ఆ యొక్క ఆకాశంలో శూన్యంలో అదో పెద్ద సబ్కాన్షియస్ మైండ్. మన అల్ప జీవులకు ఎలా అయితే సబ్కాన్షియస్ మైండ్ ఉంటుందో దానికి సంబంధించి అది అనంతంగా సంబంధించినటువంటి సబ్కాన్షియస్ మైండ్. అయితే జీవుడు తనకు ఒక కలెక్టర్ జాబ్ కావాలి, తనొక డాక్టర్ కావాలి, తనొక యాక్టర్ కావాలి, ఇలా డ్రీమ్స్ ఉంటాయి. వాటిని పదే పదే తలుచుకుంటాడు. అదంతా స్టోర్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో. ఆ ఆకాశంలో మన కర్మలు కూడా ఉంటాయి. మా కర్మలకు తగిన ఫలితం అది ఇస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు, చచ్చినప్పుడు, ఎప్పుడు దాని పని అది. ఈ జీవునికి ఆ యొక్క శక్తి ఉన్నప్పుడు, కర్మఫలం ఉన్నప్పుడు, ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ జీవికి అతని యొక్క డ్రీమ్స్ను నెరవేర్చుకునే అవకాశం ఇస్తూ ఉంది. అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది కర్మస్వరూపం అని కూడా అనవచ్చు. మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలు మన డ్రీమ్స్ను ప్రభావితం చేస్తాయి. కాన్షియస్గా మనము చేసేటువంటి స్పందనలు ఆయా విషయాలపై ఇవి ఇంద్రియాలతో చేస్తుంది కాన్షియస్ మైండ్. ఇవి ఇంద్రియాలు కూడా అల్పమే. మాటలు రాని వానికి నోరు ఉంటుంది కానీ మాటలు రావు, చెవు ఉంటుంది కానీ శబ్దాలు వినపడని వ్యక్తికి కళ్ళు ఉంటాయి, చూస్తాడు కానీ కళ్ళు కనిపించవు. అంటే దీనికి సంబంధించిన చైతన్యము మనం మెదడులో ఒక దగ్గర ఉంటుంది, అది పాస్ కాదు. కాబట్టి వాళ్ళు అవి ఆ ఇంద్రియాలు నిస్తేజం అంటే పని చేయకుండా అయిపోతూ ఉంటాయి. ఇంద్రియాలు లోపల నా శక్తులను గ్రహించి పనిచేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఎంతో అహంకారంతో మేమే సర్వమని అనుకుంటాయి. తన ఐడెంటిటీ తను ఎక్కడి నుంచి శక్తిని పొందింది మర్చిపోతుంది. మన మనసుకు అందనియదు, కాన్షియస్ మైండ్కు ఆ యొక్క విషయంలోనే లీనమైపోతూ ఉంటుంది. మనసు ఆనందిస్తూ ఉంటుంది కదా, టెంపరీ ఆనందం. అంతగా పట్టించుకోదు ఇక, దానికి అవసరం లేదు ఇక, దాని మూలం. మనం ఒక వ్యక్తి పైన కోపం వచ్చినప్పుడు ఈ స్పందనలు, ఇంద్రియ స్పందనల గురించి మాట్లాడుతున్నాం. ఆ కోపం రాకముందు అతను ఏదో అంటున్నాడు, మనం కూడా వాని మీద కోపం చేయబోతున్నాం. అయినా ఒక క్షణం మనకు తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తే,
వాడిని మనం తిట్టబోతున్నాము అని ఆ యొక్క తెలిసిన క్షణంలో దాన్ని కంట్రోల్ చేసుకొని దాన్ని వాడు పిచ్చివాడు, వాడు కంట్రోల్లో లేడు, ఆ ఇంద్రియాల వశంలో ఉన్నాడు. నేను కూడా కంట్రోల్ తప్పాలా? నేను ఎంత వాడిని, నేను ఎంత గొప్పవాడిని, నేను ఇంద్రియ వశంలో ఎందుకు కావాలి అని నిరోధించగలిగితే, ఇలా ఇంద్రియాలు నిరోధించగలిగితే ప్రతి విషయంలో మంచి ఆహారం ఉంది అయినా నువ్వు తృప్తిగా తిన్నావు, మళ్ళీ తిన్నావు అనుకో నీకు అజీర్తి అవుతుంది, అనారోగ్యం అవుతుంది. కానీ తిన్నావు అనే విషయం తెలుసు, నీకు అవసరం లేదని తెలుసు, కానీ ఆ ఇంద్రియాన్ని వశం చేసుకోలేక మళ్ళీ లోబడిపోతున్నావు. ఆ ఇంద్రియాలకున్న శక్తి అల్పం, నేను అనంతుణ్ణి, నాకు దానితోటి ఏం పని అని తెలుసుకోగలిగితే ఇలా ప్రతి విషయాన్ని ఆ క్షణంలో, ఆ యొక్క స్పందనలో వచ్చిన క్షణంలోనే ఆపగలిగే శక్తి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి పరిపూర్ణత వైపు వెళ్ళగలుగుతాడు. ఊరికే ఏది రాదు. అల్పమైన వస్తువుల నుంచి, అల్పమైన విషయాల నుంచి, అల్పమైన ఈ యొక్క జీవితం అల్పం, ఇది ఏదో ఒక సమయంలో అయిపోతూ ఉంటుంది. అనంతమైన వాటి గురించి ఆలోచించాలి జీవుడు. జీవుడు తన ఉనికిని తాను కూడా అల్పుడని తెలుసుకోవాలి. తన ఉనికి అనంతం, తాను గొప్పవాడు అవగాహన చేసుకోవాలి. ఒక యోగి ఒక విషయంపై దృష్టి పెడతాడు, అతనికి దాని గురించి జరిగిపోయిన విషయం తెలుస్తుంది, అనుభూతి ఉంటుంది. జరుగుతున్న విషయం దానికి సంబంధించింది అనుభూతి ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని జరగబోయే దాని గురించి కూడా అతను సంయమనం చేయగలిగితే, ధారణ చేయగలుగుతాడు యోగి. జరగబోయేది కూడా గ్రహిస్తాడు. విశ్వంలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తితోటి ఈ యొక్క సబ్జెక్ట్ పైన అతను దృష్టి పెట్టి భూతము జరిగింది, వర్తమానమును ఆలోచించి జరగబోయేది భవిష్యత్తు దృష్టి పెట్టి ఆ విషయాలను తెలుసుకోగలుగుతాడు. అంతటి శక్తివంతుడు. ఇదే విషయాన్ని సైంటిస్టులు కూడా ఆ యొక్క పదార్థం పైన, దాని యొక్క గుణగణాల పైన, అది మారుతున్న పరిణామాన్ని పైన దృష్టి పెట్టి దాన్ని భవిష్యత్తు తెలుసుకోగలుగుతారు. ఎంతో జ్ఞానం ఉంది, శుద్ధ జ్ఞానం ఎంతో ఉంది. శుద్ధంగా వెళ్ళాలి. మన ఐడెంటిటీ ఉండకూడదు ఎక్కడ కూడా. అనంతంతో మనం ఉండాలి. విషయ చిత్తవృత్తులు లిమిటెడ్గా ఉంటాయి, అనంతంగా ఉండవు. మనకు ఇష్టమైన వస్తువుల పైన, పుస్తకం పైన మనం దృష్టి పెట్టినప్పుడు కొన్ని గంటలు అలాగే తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. అటువంటి ధారణ మనం మన యొక్క ప్రాణశక్తి పైన, ఊర్జా పైన పెట్టాలి, దైవం పైన పెట్టాలి. కొందరు యోగులు సూర్య తేజస్సుపై పెట్టగలుగుతారు. సూర్య సాధన చేస్తూ ఉంటారు హిమాలయాల్లో. కొద్ది క్షణాలు మనకు చూడలేకపోతాము. వాళ్ళు ఎప్పుడు అదే పని, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, జీవిత పర్యాంతం సూర్య సాధన. సూర్యునిలోని అనంత శక్తి ఉంది. అతను సాక్షాత్తు ఆత్మస్వరూపం, పరిపూర్ణ ఆత్మస్వరూపం, పరమాత్మ. కాబట్టి ఎందుకు సాధన చేస్తారు? అది అంటే మనకు కనిపించే పరిపూర్ణ స్వరూపం, దానిపైన పెట్టి సాధన చేస్తూ ఉంటారు. అక్కడ మనకు తెలియని విషయాలు, మన కంటికి కనిపించని విషయాలు వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. నేర్చుకుంటారు. వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. అక్కడ సిద్ధపురుషులు ఎందరో ఉన్నారు. ఆ సూర్య తేజంలో ప్రకాశిస్తున్నారు. వాళ్ళు నిరంతరము ప్రకాశిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అది తెలుసుకునే శక్తి కొద్ది మందికే ఉంటుంది.